ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ అమెరికాలోని పోర్ట్లాండ్ అనే ప్రాంతంలో ఉంది. ఇది కేవలం 2 అడుగులు మాత్రమే ఉంటుంది. ఈ అతి చిన్న పార్క్ పేరు మిల్ ఎండ్స్ పార్క్. ప్రపంచంలోనే అతి చిన్న పార్క్గా గిన్నిస్ బుక్ రికార్డు కూడా ఎక్కింది. ఈ పార్క్ని 1948వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తరువాత ఈ చిన్న పార్క్ ఉనికిలోకి వచ్చింది. పోర్ట్లాండ్లో డిక్ ఫాగన్ అనే వ్యక్తి ఆరెగాన్ జర్నల్కు కాలమిస్ట్గా పనిచేసేవాడు. అతని ఆఫీసు రోడ్డుకి సమీపంలో ఉండేది. ఆ రోడ్డు మధ్యలో ఒక పోల్ నిర్మించడానికి అప్పటి ప్రభుత్వం రోడ్డు మధ్యలో కొంత స్థలాన్ని వదిలేసింది. అయితే ఆ స్థలంలో పోల్ వస్తుందేమో అని డిక్ ఫాగన్ చాలా రోజులుగా ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ ఎంతకీ ఆ స్థలం అలా ఖాళీగానే ఉండడంతో, పోల్ నిర్మాణం కాకపోవడంతో దానిని ఒక పార్క్గా ఏర్పాటు చేద్దామనుకున్నాడు. అలా డిక్ ఫాగన్ అనుకున్నదే తడవుగా ఆ చిట్టి ప్లేస్లోనే మొక్కలు నాటి మిల్ ఎండ్స్ పార్క్ అని నామకరణం చేశాడు. అందులో కొన్ని పూల మొక్కలను నాటి దాని మంచి చెడులు చూసుకుంటూ ఉండేవాడు. తాను రచించే కాలమ్స్లో ఈ పార్క్ గురించి అప్పుడప్పుడు రాస్తుండేవాడు. అది చదివిన చాలామంది ఈ పార్క్ని చూసేందుకు అక్కడికి తరలి వచ్చేవారు. అలా అతను బతికున్న రోజుల్లోనే ఈ పార్క్ బాగా పాపులర్ అయింది. డిక్ ఫాగన్ కొన్నేళ్ల తర్వాత క్యాన్సర్ బారిన పడి 1969లో కన్నుమూశాడు. అతను చనిపోయిన తరువాత డిక్ ఫాగన్కు గుర్తుగా స్థానికులు ఈ పార్కును సంరక్షించేవారు. అలా వారు ఆ పార్కులో సీతాకోక చిలుకల కోసం చిన్న స్విమ్మింగ్ పూల్, డైవింగ్ బోర్డ్, ఫాగన్ పనిచేసిన బిల్డింగ్ మినియేచర్ ఏర్పాటు చేశారు. ఈ పార్క్ 1976లో అధికారిక నగర ఉద్యానవనంగా పేరు పొందింది. ఈ పార్క్ సెయింట్ ప్యాట్రిక్స్ డే ఉత్సవాల ప్రదేశంగా కొనసాగుతుంది. ప్రపంచంలోనే అతి చిన్న పార్కుగా గిన్నిస్ రికార్డుకి కూడా ఎక్కింది.